విరిగిపోయేసరికి భయపడుతుంది. అయినా క్యాషువల్ గా మన వాలీ తన సర్వైవల్ స్కిల్స్ ని ఫ్లెక్స్ చేసి తన కళ్ళని ఫిక్స్ చేసుకుంటాడు. ఇంకేంటి, కాసేపు ఆడుతూ పాడుతూ వాళ్ళిద్దరూ అలా టైం స్పెండ్ చేస్తారు. ఇక్కడే మనోడు అతనికి దొరికిన ఆ చిన్న మొక్కని తీసుకొచ్చి ఈవ్ కి చూపిస్తాడు. అండ్ ప్రతిసారిలా ఈసారి కూడా దాన్ని స్కాన్ చేసిన ఈవ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇక్కడ గ్రీన్ సిగ్నల్ చూపిస్తుంది. దాంతో షాక్ అయిన ఈవ్ మొత్తానికి తను వెతుకుతున్నది తనకి దొరికిందని సంతోషపడి త్వరగా ఆ మొక్కని జాగ్రత్తగా తనలో స్టోర్ చేసుకుని బయటకి ఏదో సిగ్నల్ పంపించి షట్ డౌన్ అయిపోతుంది. హఠాత్తుగా ఈవ్ ఆఫ్ అయిపోవడం చూసి వాలీ చాలా భయపడతాడు. అసలేమవుతుందో తెలియక సడన్ గా ఈవ్ ఎందుకు సైలెంట్ అయిపోయిందో అర్థం కాక చాలా దిగులుగా కంగారు పడుతూ ఉంటాడు. చార్జ్ అయిపోవడం వల్ల అలా అయ్యిందేమో అని గెస్ చేసి అతనెలా సోలార్ ఎనర్జీ యూస్ చేస్తాడో అచ్చం అలాని బుద్ధిగా ఈవ్ ని కూడా తీసుకువెళ్లి సన్లైట్ లో నిల్చోబెడతాడు. కానీ ఎంతసేపు అయినా ఈవ్ ఆన్ అవ్వదు. అప్పటికి మన వాలీ గాలి, వర్షం, శాండ్ స్ట్రామ్ అని ఏవొచ్చినా ఈవ్ ని వదలకుండా కొంచెం కూడా కదలకుండా అక్కడే వెయిట్ చేస్తాడు. ఇలా చాలా రోజులైనా ఈవ్ లేవకపోతే